ట్రూ9 న్యూస్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ గురించి మీకు తెలుసా? గర్భవతులకు 6,000 ఆర్థిక సహాయం. ఎలా అంటే, గర్భం దాల్చే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. తొలి కాన్పుకు అయితే 5,000, రెండో కాన్పు అయితే 6,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గడిచిన 8 ఏళ్లుగా అందిస్తుంది. ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ పథకం పేరు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. ఈ పథకంలో భాగంగా తొలిసారి గర్భం దాల్చే మహిళలకు 5,000, రెండోసారి ప్రసవంలో ఆడపిల్ల పుడితే 6,000 రూపాయల సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఎవరు లబ్ధి పొందవచ్చు, ఎలా దరఖాస్తు చేయాలి వంటి అంశాలు మీకోసం అందిస్తున్నాం. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గర్భం దాల్చిన మహిళలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకునేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా గర్భం దాల్చిన వెంటనే మహిళలు తమ పరిధిలోని ఆశా వర్కర్ ANM ద్వారా పోర్టల్లో పేరు నమోదు చేయించుకోవాలి. తొలిసారి గర్భం దాల్చినట్టు అయితే 5,000 అందిస్తారు. ఈ పోర్టల్ పేరు నమోదు చేసుకున్న వారికి తొలి విడతలో గర్భం దాల్చిన 6 నెలల్లో 3,000 రూపాయలు నేరుగా లబ్ధిదారు అకౌంట్లో జమ అవుతాయి. రెండో విడతలో డెలివరీ తర్వాత 14 రోజుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే మిగిలిన 2,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తారు. ఈ పథకంలో భాగంగా అందించే ఆర్థిక సహాయాన్ని ఏడాది కిందట వరకు 3 విడతలలో చెల్లించేవారు. కానీ గత ఏడాది నుంచి 2 విడతలకు కుదించారు. ప్రస్తుతం 2 విడతలలో తొలి గర్భం దాల్చిన లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లోకి జమ చేస్తున్నారు. రెండోసారి అమ్మాయి పుడితే 6,000. ఈ పథకంలో భాగంగా 3 ఏళ్ల కిందటి వరకు తొలి ప్రసవానికి మాత్రమే 5,000 అందించేవారు. కానీ 3 ఏళ్ల నుంచి రెండోసారి గర్భం దాల్చిన బాలికకు ప్రసవించే మహిళకు 6,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈసారి బాలికకు జన్మనిస్తే వారు ANM ఆశా ద్వారా మరోసారి PMMYMIS పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 14 వారాల వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత 6,000 ఒకేసారి లబ్ధిదారు అకౌంట్లో జమ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ ప్రసవం జరిగినా ఈ సహాయాన్ని అందిస్తున్నారు. ఇందుకోసం లబ్ధిదారులు చేయాల్సిందంతా రిజిస్ట్రేషన్ చేసుకోవడమే. ఈ అర్హతలు తప్పనిసరి. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే సాయం పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. గర్భం దాల్చిన మహిళ వయసు 18 ఏళ్లు దాటాలి. ఏడాదికి 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉండకూడదు. మాతృ శిశు సంరక్షణ కార్డు కానీ, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కానీ, కిసాన్ కార్డు కానీ, ఈ శ్రమ కార్డు కానీ, ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ ఉండాలి. రెండో ప్రసవంలో బాలిక పుడితే తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ఈ 2 కాన్పులకు కలిపి కేంద్ర ప్రభుత్వం 11,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకోవడానికి దగ్గరలోనే ఆశా కార్యకర్తను కానీ ANMని కానీ సంప్రదించాల్సి ఉంటుంది.